వనపర్తి కాంగ్రెస్ టికెట్ చిన్నారెడ్డికి కేటాయించడంపై అధిష్టానం పునరాలోచించాలని వనపర్తి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మేఘారెడ్డి కోరారు. వనపర్తి ప్రజలు తన వెంటే ఉన్నారని, ఇక్కడ మంత్రి నిరంజన్ రెడ్డిని ఢీకొట్టే సత్తా కేవలం తనకే ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలన్నీ తనకే అనుకూలంగా వచ్చిన చివరి నిమిషంలో చిన్నారెడ్డికి టికెట్ ప్రకటించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న మేఘారెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీలోని మంత్రి వ్యవహార శైలి నచ్చక బీఆర్ఎస్ ఎంపీపీ మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరి వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. అయితే తుది జాబితాలో మాజీ మంత్రివర్యులు జిల్లాల చిన్నారెడ్డికి టికెట్ కేటాయించడం కొంత సందిగ్ధత పరిస్థితి నెలకొన్నది. మేఘారెడ్డి వర్గీయులు మొత్తం మేఘారెడ్డికి టికెట్ కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు మేఘారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చారు? మీ యువ నాయకుడు వనపర్తి ప్రజలు మీ వైపు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అటువంటి నిర్ణయం తీసుకోవడంలో అంటే ఏంది, ఏ శక్తి పనిచేసిందంట? అందరికి నమస్కారం. మేము బీఆర్ఎస్ పార్టీ ఎదురు తిరిగి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉద్దేశం ఏంటంటే, గౌరవ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక మేడం సర్వేల ఆధారంగా ఓన్లీ విన్నబుల్ క్యాండిడేట్స్ గవర్నమెంట్ రావాలి కాబట్టి 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలం అది ఇంటికి పంపించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రావాలంటే మా వాళ్ళతో గారు అందరు, మా కార్యకర్తల దగ్గర, మా పెద్దల దగ్గర, మా అనుచరుల దగ్గర, అందరి దగ్గర అభిప్రాయం తీసుకొని మేము కాంగ్రెస్ పార్టీలకు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు సర్వే ప్రకారం ఇస్తుంటేనే మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాం. సర్వే ప్రకారం కూడా 8 నుంచి 9 సర్వేలు చేసుకున్నారు వాళ్ళు. అన్ని సర్వేలలో మేము చాలా ముందలున్నాం. మా దరిదాపులో కూడా లేడు ఆయన. సో ఏం శక్తులు అంటే ఒక రకంగా చెప్పాలంటే, వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థికి బీఫామ్ వస్తే బీఆర్ఎస్ వాళ్ళు స్వీట్లు పంచుకుంటున్నారు. దాని ఉద్దేశం ఏందనేది వనపర్తి ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. దానిలో భాగంగానే ఒక 3 రోజుల కిందట వనపర్తి పెట్టాం, మొన్న గన్పూర్ పెట్టాం, నిన్న పెద్దమందడి, శ్రీరంగాపూర్, పెబ్బేరు పెట్టాం, ఈరోజు వనపర్తి రూరల్ పెట్టాము, రేపు వనపర్తి టౌన్ పెడుతున్నాం, రేపు మధ్యాహ్నం గోపాల్పేట అండ్ రేవలి పెడుతున్నాం. అందరు అభిప్రాయాలు తీసుకొని మా కార్యాచరణ ఏందని ముందుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. ఏదైతే వనపర్తిలో మేఘారెడ్డికి ఇస్తే కొంత కాంగ్రెస్ పార్టీ సీటు గెలవడం ఖాయమన్న నేపథ్యంలో లాస్ట్ మూమెంట్లో చిన్నారెడ్డికి ఇవ్వడంలో ప్రధానంగా ఏం పనిచేసిందంటారు? మేము అట్లా ఏఐసిసిని కానీ పీసీసీని కానీ మేమేం క్వశ్చన్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. వనపర్తి ప్రజల అభిప్రాయం మేము ఇదో ఇక్కడ 2000 మందితో మాట్లాడుతున్నాం, ఇక్కడ 10,000 మందితో మాట్లాడుతున్నాం. మా రిక్వెస్ట్ కన్సిడర్ చేసి ఫైల్ రీవోక్ చేసి విన్నబుల్ క్యాండిడేట్కు మళ్ళీ బీఫామ్ చేంజ్ చేయాలనేది మా రిక్వెస్ట్, నాట్ డిమాండ్. పార్టీకి విత్ ఇన్ ద పార్టీ లైన్లే పనిచేస్తున్నాం. ఇన్ కేస్ వరెస్ట్ కండిషన్లో వాళ్ళు మార్చకపోతే కూడా మేము ఎట్లా గెలుస్తామనేది గెలిచి మళ్ళీ నేను గాంధీ భవన్కే పోతాను. బీఆర్ఎస్ పార్టీకో బీజేపీకో అంత నిబద్ధతగా మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఇప్పటికీ చిన్నారెడ్డికి నిర్ణయం తీసుకుందో అది మార్చుకోవాలంటూ 12 తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే కొనసాగుతూ ఉంటూ, ఒకవేళ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగానే బరిలో ఉండబోతున్నట్టు, దీనికి సంబంధించి వనపర్తి ప్రజలు కూడా తన వెంటే ఉన్నారంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీలోని మంత్రి వ్యవహార శైలి నచ్చక బీఆర్ఎస్ ఎంపీపీ మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరి వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. అయితే తుది జాబితాలో మాజీ మంత్రివర్యులు జిల్లాల చిన్నారెడ్డికి టికెట్ కేటాయించడం కొంత సందిగ్ధత పరిస్థితి నెలకొన్నది. మేఘారెడ్డి వర్గీయులు మొత్తం మేఘారెడ్డికి టికెట్ కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు మేఘారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చారు? మీ యువ నాయకుడు వనపర్తి ప్రజలు మీ వైపు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అటువంటి నిర్ణయం తీసుకోవడంలో అంటే ఏంది, ఏ శక్తి పనిచేసిందంట? అందరికి నమస్కారం. మేము బీఆర్ఎస్ పార్టీ ఎదురు తిరిగి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉద్దేశం ఏంటంటే, గౌరవ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక మేడం సర్వేల ఆధారంగా ఓన్లీ విన్నబుల్ క్యాండిడేట్స్ గవర్నమెంట్ రావాలి కాబట్టి 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలం అది ఇంటికి పంపించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రావాలంటే మా వాళ్ళతో గారు అందరు, మా కార్యకర్తల దగ్గర, మా పెద్దల దగ్గర, మా అనుచరుల దగ్గర, అందరి దగ్గర అభిప్రాయం తీసుకొని మేము కాంగ్రెస్ పార్టీలకు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు సర్వే ప్రకారం ఇస్తుంటేనే మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాం. సర్వే ప్రకారం కూడా 8 నుంచి 9 సర్వేలు చేసుకున్నారు వాళ్ళు. అన్ని సర్వేలలో మేము చాలా ముందలున్నాం. మా దరిదాపులో కూడా లేడు ఆయన. సో ఏం శక్తులు అంటే ఒక రకంగా చెప్పాలంటే, వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థికి బీఫామ్ వస్తే బీఆర్ఎస్ వాళ్ళు స్వీట్లు పంచుకుంటున్నారు. దాని ఉద్దేశం ఏందనేది వనపర్తి ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. దానిలో భాగంగానే
ఒక 3 రోజుల కిందట వనపర్తి పెట్టాం, మొన్న గన్పూర్ పెట్టాం, నిన్న పెద్దమందటి శ్రీరంగాపూర్ పెబ్బేరు పెట్టాం, ఈరోజు వనపర్తి రూరల్ పెట్టాము, రేపు వనపర్తి టౌన్ పెడుతున్నాం, రేపు మధ్యాహ్నం గోపాల్పేట అండ్ రేవల్ పెడుతున్నాం. అందరు అభిప్రాయాలు తీసుకొని మా కార్యాచరణ ఏందని ముందుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. ఏదైతే వనపర్తిలో మేఘారెడ్డికి ఇస్తే కొంత కాంగ్రెస్ పార్టీ సీటు గెలవడం ఖాయమన్న నేపథ్యంలో లాస్ట్ మూమెంట్లో చిన్నారెడ్డికి ఇవ్వడంలో ప్రధానంగా ఏం పనిచేసిందంటారు? మేము అట్లా ఏఐసిసిని కానీ పీసీసీని కానీ మేమేం క్వశ్చన్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. వనపర్తి ప్రజల అభిప్రాయం మేము ఇదో ఇక్కడ 2000 మందితో మాట్లాడుతున్నాం, ఇక్కడ 10,000 మందితో మాట్లాడుతున్నాం. మా రిక్వెస్ట్ కన్సిడర్ చేసి ఫైల్ రీవోక్ చేసి విన్నబుల్ క్యాండిడేట్కు మళ్ళీ బీఫామ్ చేంజ్ చేయాలనేది మా రిక్వెస్ట్, నాట్ డిమాండ్ పార్టీకి. విత్ ఇన్ ద పార్టీ లైన్లే పనిచేస్తున్నాం. ఇన్ కేస్ వరెస్ట్ కండిషన్లో వాళ్ళు మార్చకపోతే కూడా మేము ఎట్లే గెలుస్తామనేది గెలిచి మళ్ళీ నేను గాంధీ భవన్కే పోతా, బీఆర్ఎస్ పార్టీకో బీజేపీకో. అంత నిబద్ధతగా మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి పిలిపించి మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తే చిన్నారెడ్డికి చేయబోతున్నారు. నాకు తెలిసి వాళ్ళకు కూడా తెలుసు, ఇక్కడున్న పరిస్థితులు తెలుసు. వనపర్తి సీటు మీద చుట్టుపక్కల 2-3 కాన్స్టిట్యూన్సీల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో కూడా మన గౌరవ రేవంత్ రెడ్డి గారికి తెలుసు, బట్టి గారికి తెలుసు. సో మళ్ళీ అది సీట్ ఎందుకు అట్లా లాస్ట్ మూమెంట్లో 6:30 వరకు మేఘారెడ్డి పేరు ఉండి ఆ 1 అవర్లో 7:30కి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. పునరాలోచన చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ఒకవేళ నిర్ణయం తీసుకోకుంటే చిన్నారెడ్డిని మార్చకుంటే కాంగ్రెస్ అభ్యర్థిగా రెబల్గా వేస్తారా, లేకుంటే వేరే పార్టీలోకి వెళ్ళి బరిలో ఉండబోతున్నారు? అదే చెప్తున్నా కదా నేను, కాంగ్రెస్ పార్టీ నుంచే రెబల్గా ఉంటాం. ఉండాల్సి వస్తే చేయకూడితే వస్తుందని ఆశిస్తున్నాం. ఇన్ కేస్ రాకపోతే ఓన్లీ ఫర్ కాంగ్రెస్ రెబల్. అందులో రెండో థాట్ లేదు. బీఆర్ఎస్ కోము, బీజేపీ కోము, మేము కాంగ్రెస్ లైన్లోనే పనిచేస్తాం. ఒక గుర్తు ఒకటే బై మిస్టేక్ పడ్డది, మేము కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు పోతాం. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మిమ్మల్ని సంప్రదించినట్టు మీరు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు వాళ్ళు. దీని మీద మీరేమంటారు? మేము అంతవరకు ఇంకా ఆలోచన చేయలేదు. చేయకూడదు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆలోచన చేయాల్సిన టైం వస్తే చేస్తాం. అయితే ఇప్పటికి వనపర్తి ప్రజలు మీ వెంబడే ఉన్నారంటారా? 100%. మీరు ఎంక్వైరీ చేసుకోండి. మనకు 3 days బ్యాక్ పెడితే దాదాపు 20-25 వేల మంది సంఘీభావం తెలిపారు. ఎవరికి తెలుపుతారు? జనరల్గా క్యాండిడేట్ ప్రకటించిన ఆయనకు చెప్తారు, కానీ రాని ఆయనకు చెప్తున్నారు. వనపర్తిలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అందరూ. అంటే ఇన్ని రోజుల నుంచి చూసినాం కదా, నిన్ను చూసినాం, ఇంకో ఆయన చూసినాం. కొత్త మార్పు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారమే నేను నడుచుకుంటాం. అయితే మొత్తం మీద మీరు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిర్ణయం తీసుకోకున్నా బరిలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారా ఫైనల్గా? కాంగ్రెస్ పార్టీ పాజిటివ్గా నాకు అనుకూలంగా వనపర్తి ప్రజల అభిప్రాయానికి అనుకూలంగా తీసుకుంటుందని కోరుకుంటున్నాం. 12వ తారీఖు వరకు టైం ఉంది. మేము నామినేషన్ వేస్తాం, కాంగ్రెస్ అనే వేస్తాం, అన్నీ మేము అదే వేస్తాం. సో ఇన్ కేసు రాకపోతే రెబల్లో 100% రెబల్ ఉంటాం, కాంగ్రెస్ రెబల్గానే ఉంటాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఇప్పటికీ చిన్నారెడ్డికి నిర్ణయం తీసుకుందో అది మార్చుకోవాలంటూ 12వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే కొనసాగుతూ ఉంటూ ఒకవేళ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగానే బరిలో ఉండబోతున్నట్టు దీనికి సంబంధించి వనపర్తి ప్రజలు కూడా తన వెంటే ఉన్నారంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, వనపర్తి నుంచి.